ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మహాలక్ష్మి పథకం మనం విజయవంతంగా మన జిల్లాలో, మన రాష్ట్రంలో మనము అమలు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ తరఫు నుంచి. వాస్తవం చెప్పాలంటే ఒక మహిళగా, ఒక మహిళా అధికారిగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్కీమ్. ఇంతకుముందు ఆర్ఎం గారు మాతో మాట్లాడుతూ మాతో కొన్ని పలు అంశాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల 4,83,00,000 మహిళలు ఈ సంవత్సరంన్నర లోపల ప్రయాణం చేయడం జరిగింది. ఓన్లీ టికెట్ వారికి మనము విలువ చూస్తే 202 కోట్లు పైగా మనము మహిళలు లబ్ధి పొందారు. కానీ ఇది టికెట్ కాకుండా కూడా మహిళా సాధికారతలో ఇది ఒక చాలా కీలకమైన అంశం నిర్వహిస్తుంది అని నేను తెలియచేస్తున్నాను. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన జిల్లా మంత్రి గారు, గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి స్కీమ్ని మహిళల కోసం తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. దీంట్లో ఒక టికెట్ కాకుండా, అంటే మహిళా సాధికారత గురించి మనము మాట్లాడాలనుకుంటే, మహిళలు ముందుగా ఇంటి దాటి బయటికి రావాలంటే వాళ్ళకి ఎవరైనా ఒక తండ్రి కానీ, భర్త కానీ, ఒక అన్న కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక బాబు కానీ ఉంటేనే వాళ్ళు బయట రావాలనేది ఒక విషయం ఉంది. లేకపోతే మహిళలు ఏ విధంగా ఎక్కడ వెళ్ళాలి అని ఒక పెద్ద, అంటే సురక్షితంగా, క్షేమంగా, ధైర్యంగా ఎట్లా వెళ్ళాలని ఎప్పటికీ ఒక ప్రశ్న ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎవరు తీసుకెళ్తారు, ఎలా వస్తారు, ఎంతసేపు ఉంటారు అనేది ఉంటుంది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా పకడ్బందీగా మనము అమలు చేస్తూ ఉంటే తప్పకుండా దీంతోనే మనము మహిళా సాధికారత సాధించగలుగుతాం. సో ఇది టికెట్ కాకుండా చూస్తే కూడా దీనివల్ల మన జిల్లా వాటికి చూస్తే సుమారు 5 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. రోజు వారిగా వారి కార్యస్థలంకి వాళ్ళ వెళ్ళడం. మహిళా సంఘాల గురించి మాట్లాడితే మన దగ్గర సుమారు గ్రామీణ ప్రాంతంలో చూస్తే 1,60,000 మంది మహిళలు ఉంటారు. అర్బన్ ఏరియాలో చూస్తే ఒక 50,000 మంది మహిళలు మనకి సంఘాల్లో, మహిళా సమాఖ్యలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు రోజు వారీగా వాళ్ళ కార్యాచరణ కోసమైనా, ఇంకా ఏదైనా వృత్తి కోసమైనా వాళ్ళు బయటకి పోవాలనుకుంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ లేకుండా, ఆధారపడకుండా వాళ్ళు ఓన్గా ఇండిపెండెంట్గా వెళ్ళగలుగుతారు. ఈరోజు ఈ మహిళల కోసం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం ఆధ్వర్యంలో. And from our department side also, we have fully cooperated, and it's heartful to see that ఇప్పుడు వరకు around 200 crores వరకు ఇది టికెట్ ఇష్యూ చేయడం జరిగింది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కూడా. యాజ్ టోల్డ్ బై రీజనల్ మేనేజర్ గారు 4.8 crore టికెట్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. అది అమౌంట్ లో చూస్తే మోర్ దెన్ 200 crores వర్త్ అమౌంట్ టికెట్స్ ఇష్యూ అయింది. ఫ్రీ ట్రావెల్స్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్. చాలా మంచి స్కీమ్ ఇది. అండ్ really thankful, and I appreciate work of the RTC officials and employees who have done hard work in last 18 months of since launch of this scheme, and ఇప్పుడు కూడా మంచి నడుస్తుంది ఇది. సో అండ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మంచి కోఆపరేషన్ ఉంది మా తరఫు నుంచి కూడా. ఈ కరీంనగర్ డిపోలో కూడా వి కండక్టెడ్ మీటింగ్ ఇంతకు ముందు. ఒక ఇష్యూ నోటీస్లో వచ్చింది రిగార్డింగ్ పిక్ పాకెటింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్. దీనివల్ల కూడా 3 months బ్యాక్ ఇక్కడ అవుట్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ వి గాట్ ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆర్టీసీ ఆఫీసర్స్ అండ్ రీజనల్ మేనేజర్. అప్పుడు ఆ టైంకి డేటా చూస్తే, ఇప్పుడు లాస్ట్ 3 months డేటా చూస్తే చాలా థెఫ్ట్ ఇన్సిడెంట్ కూడా తగ్గింది. ఇప్పుడు కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ అందరూ ఉన్న జనాలు రెగ్యులర్ యూజర్స్ ఈ బస్ డిపోలో. సో మీ అందరితో ఒక రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ అవుట్ పోస్ట్ నడుస్తుంది. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ చేస్తే, మన దగ్గర కంప్లైంట్ ఇస్తే, వీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అండ్ దొంగలకి పట్టుకుంటాం. కానీ దీంట్లో డిలే అయితే దే విల్ అక్కడ నుంచి పాడిపోతారు. మళ్ళీ అది పట్టుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ మన దగ్గర అవుట్ పోస్ట్ లో పోలీస్ సిబ్బంది ఉంటారు, కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ ఉండడం చూస్తున్నాము. సో రిక్వెస్ట్ ఈస్
మీరు కూడా అలర్ట్గా ఉండాలి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చెప్పాలి, ఇట్లా బస్ డిపోలో ఇట్లా జరగవచ్చు, ఇట్లా దొంగతనం, బ్యాగ్ లిఫ్టింగ్ కేసెస్, అటెన్షన్ డైవర్షన్ కేసెస్, పిక్ పాకెటింగ్ అన్నీ జరుగుతుంది. సో ఇక్కడ అవుట్ పోస్ట్ ఉంది, ఎప్పుడైనా ఇట్లా జరిగితే అవుట్ పోస్ట్ లో కంప్లైంట్ చేయాలి. సో దిస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు క్రియేట్ అవేర్నెస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీకి సంబంధించి ప్రామిస్ చేయడం జరిగింది. అందులో మొదటిది మహాలక్ష్మి పథకము 2023 డిసెంబర్ 9న ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్లు ఇతర ప్రాంతాల్లో సంబరాలు నిర్వహిస్తున్నారు. వేడుకలకి సిద్ధమైంది. 200 కోట్ల మంది ప్రయాణికులు ఉచిత ప్రయాణాలు చేశారు 23/7/2025 వరకు, అంటే ఈ రోజు వరకు. దాని ద్వారా 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా సంబరాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. కరీంనగర్ ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండు. ఇక్కడ రైల్వే ప్రయాణ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కేవలం బస్సులను మాత్రమే ఆశ్రయిస్తారు. బస్టాండ్ ప్రతినిత్యం కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనిలో భాగంగా ప్రతినిత్యం వివిధ ప్రాంతాల్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఇతర బస్సులలో ఉచిత ప్రయాణాలు కల్పించడం ద్వారా వారు కొంత లబ్ధి పొందుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి చూద్దాం, మనం ప్రయాణికుల అభిప్రాయం తెలుసుకుందాం, ఏమనుకుంటున్నారు, ఇదంతా కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఉచిత ప్రయాణము, ఉచిత బస్సు ప్రయాణము, దానిలో భాగంగా ఒక్కసారి పరిశీలిద్దాం. ఇది బస్టాండ్లో ఎప్పుడు కూడా ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. కొంతమంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. ప్రయాణికుల అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది వారికి సంబంధించి, ఫ్రీ బస్ సౌకర్యం యూజ్ చేసుకుంటున్నారా ఏంటి మనం అడుగుదాం. అమ్మ, ఫ్రీ బస్ వెళ్తున్నారా మీరు? ఎప్పుడైనా వెళ్ళిందా? చెప్పండి, పర్వాలేదు. ఏసా అమ్మ, మీరు పోతున్నారా? మీరు పోతున్నాం ఫ్రీ బస్. ఎట్లా అనిపిస్తున్నారు? ఎట్లా అనిపిస్తున్నారు ఫ్రీ బస్లో వెళ్ళడం ద్వారా? అంటే 200 మంది ప్రయాణం చేసిండ్రు, ఇక సంబరాలు జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని. మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేమా మానకొండూరు జిల్లా, మానకొండ మానకులం నుంచి. ప్రతిరోజు వస్తారా? లేదు, ఈరోజు వచ్చి. చాలా సౌకర్యంగా ఉందా? మంచిగా ఉన్నాయి. మొత్తం మీద ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, చాలా సౌకర్యంగానే ఉంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఈ ఉచిత ప్రయాణం ద్వారా మునుపటితో పోల్చితే మహిళలు ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందా? ఇప్పుడు పెరిగింది. అంటే దీనికి 200 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేసుకున్నారు. 6,000 పైచీలకు కోట్ల రూపాయల ఆర్టీసీకి ఆదాయం వచ్చిందని సంబరాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తారు? మీరు ఒక వర్కర్, ఎంప్లాయీగా ఉన్నారు, అంటే వాళ్ళైతే ఆనందంగా ఉన్నారా? పేదవాళ్ళకైతే మంచి యూజ్ అయ్యేదే ప్రోగ్రామ్ ఇది. బట్ కాకపోతే కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసి పేదవాళ్ళకి అందేటట్టుగా చూడాలని మా మనవి. ఎందుకంటే కొంతమంది దీనిలో ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళకంటే ఉన్న వాళ్ళే ప్రయాణం చేస్తున్నారు. అదొకటి బాధ అనిపిస్తున్నది. కాకపోతే ఒకటి ఏంటంటే మంచి వాళ్ళకొకటి గుర్తింపు అనేది రావాలి పేదవాళ్ళకి అనిపిస్తున్నది, కానీ కొంచెం బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే అందరూ దీన్ని అది చేస్తున్నారు, మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ఫ్రీ ఉందమ్మా? ఫ్రీగానే ఉంది, అందులో కూడా ఉంది. ఓకే, అంటే చాలా వారికి ఉపయోగకరంగా ఉంది. పేదవారికి ఉపయోగకరంగా ఉంటే బాగానే ఉంటుంది. అయితే పేదవారు కాకుండా కొంత మిస్యూజ్ అవుతున్నది, అట్లాంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ప్రయాణికులకి సంబంధించి మరి ఏమనుకుంటున్నారు, ఇతరులు ఏమనుకుంటారు, వాళ్ళకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. దీనిలో కేవలం ఎక్స్ప్రెస్లు, అలాగే పల్లె వెలుగు, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీకు ఈ ఆధార్ కార్డు ఉందా అమ్మ? మీరు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారా? ఫ్రీగా పోతున్నారా? ఇప్పుడే ఫస్ట్ పోతున్నామండి. ఇప్పుడే ఫస్ట్ పోతున్నారా? అంటే ఎట్లా అనిపించింది? ఇదివరకు పోలేదా ఫ్రీ బస్సులో? పోలేదు. అంటే ఆధార్ ఉన్నది, ఫ్రీ బస్సు సౌకర్యం ఉన్నది, మీరు ఉపయోగం చేసుకోలే? ఇంకా చేసుకోలే. మా కారు ఉంది, ఎప్పుడైనా కార్లోనే వెళ్ళిపోతాం. అట్లనే పోతారు. చాలామంది అవసరాన్ని బట్టి వాళ్ళు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దానికి సంబంధించి అయితే విద్యార్థులు సైతం బస్ పాస్ తీసుకునేటువంటి పరిస్థితి నుంచి ఫ్రీగా వెళ్ళేటువంటి పరిస్థితికి వాళ్ళకి అవకాశాలు మెరుగయ్యాయి. దీనిలో క్యూ లైన్లో ఉండడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా తప్పించుకున్నారు. అయితే కొన్ని ఏరియాలో మాత్రము మిస్యూజ్ అవుతుంది, దానికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా
దీనికి సంబంధించి ఒకవైపు ఆర్టీసీ సిబ్బంది మీద టార్గెట్ ఉంటున్నది, ప్రతిరోజు వాళ్ళకి ఇంత కలెక్షన్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మరొక వైపు ఫ్రీ బస్ ఉంది, దానికి పొంతన లేకుండా ఉంది. అయినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అనేది పేదలకి, కూలీలకి, చిరు వ్యాపారులకి చాలా సౌకర్యవంతమైనటువంటి సాధనంగా ఉందనడంలో సందేహం లేదు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ బస్ స్టాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.